డబ్బులు తీసేసిరా? ఇది లేవు, అయిపోయినా మొత్తం. ఇంకా ఉన్నాయి. సౌండ్ వస్తుందారా? వర్షం పడుతుందిరా, ఇప్పుడే స్టార్ట్ అయింది. మన కారు అయినట్టు అవుతుంది. పోయిగా మొత్తం డస్ట్ పడుతుండే. అగో ముంగటైతే మొత్తం ఘోరంగా డస్ట్ పడి ఉండే. తీయలే కదా 2-3 రోజులు పోలే. ఇవి వర్షానికి దెబ్బకి నాకు తెలిసి మొత్తం క్లీన్ అంటే క్లీన్ అయిపోవాలి. డబ్బును వేసుకొచ్చినావా? పైన ఉన్నాయా మన? ఇంకేమున్నాయిరా? అన్నీ తీసుకొచ్చేసిరా? ఆడ ఆడొద్దంట. నాన్న చాలా మంది కామెంట్ పెడుతున్నారు, తమ్ముడు కూడా రావద్దు ఇది. నడు నడు, బయటకు రావద్దు, మీరు అన్నింటినీ ఆడాలి. ఇంకో వర్షం ఎక్కువ పడుతుంది మళ్ళా. ఇగో తీసుకొచ్చిన బట్టలు మొత్తం మీద పడేసేసి. ఓ మై గాడ్, నిజంగానే పడుతుంది. డాడీ వర్షం పడుతుంది. వాడు ఏదో చెప్పాలనుకుంటున్నా కానీ నాకు అయితే అంతలేదు. అదే అతికి బితికి అంటున్నాడు. దీనికి పానేదిరా? పానలు అన్ని ఇంటికా ఉన్నాయన్నా. వస్తలేదు. టూల్ కిట్ మొత్తం ఇంటికానే ఉంది మనది. ఈ నుంచి కనబడుతుంది వర్షం పడుతుందా లేదా అనేది. తమ్మినికి క్యాష్ లెక్క పెట్టడం రాదు పాపం, ఎప్పుడు లెక్క పెట్టలే కూడా. అడు ఇప్పటికి 5 సార్లు లెక్క పెట్టుంటే అవి తక్కువనే వస్తున్నాయట. ఇప్పుడు ఎన్ని వచ్చినాయిరా? దొరికినాయా? 100 రూపాయల కోసం 3 సార్లు లెక్క పెట్టాడు. మా నాన్న లెక్కన సేమ్ లెక్క ఎందుకు పోతారా? నాకు ఈజీగా చెప్పిన. నాన్నకు 600 ఇచ్చిన, అంతే. 600 ఇచ్చినా మిగతా పైసలు ఉండాలి. మా తమ్మినికి లెక్కలు రావచ్చు. లెక్క పెట్టడం రాదు, లెక్కలు రావు. అయిపోయిందా? వచ్చినట్టేనా? మళ్ళీ లెక్క పెట్టరు ఒకసారి. మళ్ళీ లెక్క పెట్టు ఒకసారి. 3 సార్లు లెక్క పెడతారు. దొరికిందా? సప్న నాకు జర స్టార్ ఫుడ్స్ తెచ్చిస్తావేమో అనుకున్నా. నువ్వు ఒకదాని మీద తింటున్నావు. న్యాయమేనా ఇది? ఎంతవరకు న్యాయం? అబ్బా ఇంకెన్ని రోజులు పేషెంట్? అమ్మా 10 రోజులు పేషెంట్. మరి ఎందుకు బయట లేసి తిరుగుతున్నావు? అడు చూడు జుట్టు పట్టి ఎట్లా తిరుగుతున్నాడు. సో వీళ్ళైతే ఈవినింగ్ టైం మంచిగా ఆడుకుంటారు. ఇంకా పాలు పోయలేదు, పాలు పోయాలి. పాల ప్యాకెట్స్ ఉన్నాయి, అవి తీసి గరం చేయాలి. ఏమైందిరా? దెబ్బ తాకిందా? తమ్ముడు తాకిచ్చిందా? తమ్ముడు నువ్వు ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉండరు, అది మీకు కామన్. సో టైం కూడా ఈవినింగ్ అయితే 5 అవుతుంది. వీళ్ళిద్దరు బయటికి పోయిర్రు, వీళ్ళిద్దరు ఆడుకుంటారు. శీర్ష కూర్చుంది ఆడ. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి అవి ఏమంటారు వాటిని, కుడుములు చేసుకుంటున్నాము. చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమో చేసిన. అప్పుడు చేసినప్పుడు అందరు అన్నారు, అక్క మీరు ఏంది వాటర్లు వేస్తున్నారు అట్లా అని చెప్పి. కానీ ఎల్లమ్మకి కళ్ళగూడలు పోసేటప్పుడు అట్లా పప్పులల్లో ఈ కుడుములు వేసి చేస్తుండే ఎప్పుడైనా మేము కూడా. అందుకే అప్పుడు అట్లా చేసిన. ఈసారి అట్లా కాకుండా ఇడ్లీ కుక్కర్లో పెట్టి కుడుములు చేసుకుంటున్నాము. అంటే నాకు కూడా తినబుద్ధి అవుతుంది, అందుకని చెప్పి కుడుములు చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఫస్టే నేను బెల్లం ఇట్లా గిన్నెలు వేసి కొన్ని వాటర్ పోసి కరగబెడతా ఉన్నా. అది ఇంకా కరిగిపోతలేదు, అది ఎప్పుడు కరిగిపోతుందో ఏమో. అట్లనే వేసి చేసుకుందామా నాని? తింటావా నువ్వు? బాగుంటాయి అవి. సరేనా? చేసినాక మళ్ళీ చూపిద్దాం, సరేనా? అగో వాడేమో పూజ రూమ్లోకి పోయి ఏమేమో చేస్తుండు. ఈ పూజ డోర్ అయితే మేము ఓపెన్ పెడుతున్నాము. వీడు మంచిగా ఇంట్లో పోతుండు, బొట్టు పెట్టుకుంటుండు. ఎప్పుడు పడితే అప్పుడు గంట కొడుతుండు. టైం లేదు, ఏం లేదు. వాళ్ళ అక్కకు బొట్టు పెట్టు. ఇప్పుడు వద్దు, బొట్టు ఆడ పెట్టు. అది జేజ బొట్టు, నువ్వు పెట్టుకోవద్దు అట్లా. స్నానం చేసిండు, అది జేజకు పెడతాం నాని ఆ బొట్టు. అందుకని చెప్పి వద్దు అంటున్నా. మన బొట్టు సపరేట్ ఉందిగా. వద్దు క్రియాన్స్, ఆడ పెట్టుకో, జేజ దగ్గర పెట్టుకున్నాడు. ఓకే గుడ్ గర్ల్. పోదు, ఆడ పెట్టిరా. పోవద్దు. అమ్మ నువ్వు పెట్టుకో మరి. పూజ చేసి పూజ రూమ్ డోర్ పెట్టాలి. పెడదాం. చాలా ర్యాక్ కూడా ఫిట్ చేసిర్రు. ఆ ర్యాక్లో ఉన్న చీరలన్నీ అందులో సర్దిరి పెట్టాలి. సో ఈ బట్టలు మళ్ళీ ఎందుకు ఎండేసిరా అని అనుకోవద్దు. బయట స్పేస్ లేదు కాబట్టి కొంచెం పచ్చి ఉన్నాయని చెప్పేసి అక్కడ వేసినాము. ఆల్రెడీ ఎండిపోయినాయి, కానీ వాడు మళ్ళీ తీసుకుపోయి వాటర్లు వేసిన. అందుకని చెప్పి వాడు ఎండేసినాము. అవి కూడా కొంచెం ఎండంగానే తీసేసేయాలి. ఈ కుడుములు పొయ్యి మీద పెట్టి ఈ ర్యాక్లో చీరలన్నీ సదిరేసుకోవాలి. కుడుములు బియ్యం పిండితోటి చేస్తారు, తైద పిండితోటి, 2 పిండిలతోటి చేస్తారు. కానీ నేనైతే తైద పిండితోటి చేసుకున్నా. కొన్ని షేప్ అవుట్లు అయిపోయినాయి, కొన్ని చిన్నగా చేసిన. అసలు ఇదే సైజు చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఈ సైజు చేస్తే ఉన్న ఇల్లు రేకులు మొత్తం పెట్టాల్సి వస్తుంది. అన్ని డబల్ మళ్ళీ ఎందుకని చెప్పి ఈ 3 రేకులలో అసలు 2 రేకులు అనుకున్నా, కానీ మళ్ళీ 3 రేకులు అయినాయి. వీటిని అయితే ఇట్లా వేసి ఇట్లా పెట్టి
ఆల్రెడీ పొయ్యి మీద నీళ్ళు పెట్టినా ఇవి ఇంట్లో పెట్టేసుకోవాలి. అయ్యో నీళ్ళు అంటే అప్పుడు చీరలు అమ్మిన అప్పుడు ఉన్న చీరలు అన్నీ స్టాక్ మొత్తం అట్లనే మిగిలిపోయింది కదా. ఇప్పుడు ఈ వీటిని కూడా ఇలా జాయిన్ చేసి ఇంకా కొత్త స్టాక్ తీసుకొచ్చిన తర్వాత అవి ఇవి మొత్తం అన్నీ సేల్ చేసేసేయాలి. చాలా మిగిలిపోయినాయి. ఆల్మోస్ట్ నేను మా ఊర్లో కూడా కొన్ని నేను అమ్మిన, ఇంకా మా అక్క వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు. అంతమంది తీసుకున్నా కానీ ఇంకా మస్తు మిగిలినాయి చీరలు అయితే. అని కింద పోయద్దు. టైం వచ్చేసి ఈవినింగ్ 5:10 అయిపోతా ఉంది. ఆయన అని ఏం పిక్చర్స్ ఏమో పోరా. మమ్మీ ఏం చేస్తుంది ఈడ? ఓ సప్న కాలే ఇంకా ఇషి ఏం చేస్తున్నావు సప్న? డైరెక్ట్ అల్లకెళ్ళి తీసుకొని తింటుంది. ఏమంటున్నావు? ఏంటి ఏంటి ఇది? నయ్యం క్రియాంశి గాంధీ ఇది అనుకున్నా నేను. సేమ్ అట్లే ఉన్నాయి తెలుసా అవి. మరి సేమ్ నేను షాక్ అయిపోయాను ఇప్పుడు చూసావు. ఎంత చిన్నగా ఉంటాయి మరి ఏమనుకుంటారు సప్న? నేను ఇరిసిన బాబా అట్లా ఇరిసినవా? అది సేమ్ అట్లే కనిపిస్తుంది సప్న నిజం చెప్పాలంటే. నీకు అనిపిస్తాయి బాబా అట్లనే వచ్చినాయి లేదు ఇప్పుడు సక్సెస్ కదా. అది నిజం చెప్పు సప్న. ఇది అయితే జర్రా ఒక తిరుగున్నాయి కానీ రామశంకర్ నీకు నా ఎప్పుడు ఎక్కిరిచుడే నా బావా. పెడి ఉన్నాయి. నాది ఇంకా కొంచెం పెట్టానా? ఉన్నది చూసినావా? స్వీట్ ఉంది. బెల్లం వేసినావా? ఉన్నట్టు బాగున్నాయి. బావు అప్పుడప్పుడు తినాలి సప్న. అందుకే తినాలనిపించింది చేసిన. చూస్తున్నా నా దగ్గరికి సూపర్ టేస్ట్ వచ్చినాయి మరి. బాగున్నాయి. తీసిన మరి బెల్లం బెల్లం మస్తుంది. బది వా ఇప్పుడు తింటావారా? ఎన్ని చేసినావు? అంతే. మంచిగా ఒక ప్లేటా? ఒక ప్లేటా? మంచిగా ఒక కోట కాదన్నా. నువ్వు చీరలు అమ్మే బదులు ఇలాంటి వంటలు అమ్మొచ్చుగా. ఐ థింక్ కలపెరెబ్బరు ఉండే కేసీ చూడాల మీద. ఎందుకైతే నువ్వు అంతా రాసుకుంటావా? నువ్వు స్మూత్ అయ్యా. లాస్ట్ సేమ్ అట్లా ఉంది సప్న. నిజంగా క్రియాన్స్ కాదు. అమ్మా పెద్దగా అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇవి ఎట్లా కనిపిస్తున్నాయి ఒకసారి కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఇది కనిపించరు ఇట్లనే కనిపిస్తాయి బాగా, కాకపోతే కొంచెం షేప్ అవుట్ అయినాయి. అదే కొంచెం ఎక్కువ వేద్దాం ఇంకా మంచిగా వచ్చింది స్వప్న. కొంచెం కొంచెం చేసుకొని తింటేనే టేస్ట్ మంచిగా ఉంటాయి. టాపిక్ ఎక్కడ పెట్టింది? పచ్చళ్ళు పెట్టవచ్చు కదా. పచ్చళ్ళు వదిలే అంటే పచ్చళ్ళు మనకు అంత పర్ఫెక్ట్ గా. సరే పచ్చళ్ళు వదిలే సప్న. నువ్వు అవి చేస్తావు చూసినావు మన ఏమంటారు అవి లడ్డూలు మస్తు చేస్తావు. డ్రై ఫ్రూట్స్ లడ్లు ఇంకా లడ్డూలు ఆ లడ్డూలు చేస్తావు. చూద్దాం దాన్ని కూడా. నవ్వకు ఎందుకు? ఇంకా కొంచెం తీసుకోండి చిన్నది. మస్తు ఉన్నారా? టేస్ట్ బాగుంది. అవు బాబాయ్ ఎటు పోయినరా? బాబాయ్ కనిపిస్తుంది. రాలే ఇంకా బాబాయ్ ఎటు పోయిన అసలు తమ్ముడు బయట పోయి తిను అంటే తిను బాగుంది. తిను. నీకు పాలు పోసిన అబ్బా బయట ఇలా ఉంటుంది. వెహికల్స్ మాత్రం వెళ్తూ ఉంటాయి ఎందుకంటే మేము మెయిన్ రోడ్కు ఉన్నాం కాబట్టి ఈ సౌండ్ మాత్రం మాకు ఇక మామూలే. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ వరకు అయితే ఎక్కువ రావు. కానీ మొత్తం విజువల్ అయితే సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది. ఇక స్వప్న అయితే ఈవినింగ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తుందో చూసేద్దాం. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? మోజుగాదే నీ మీద నాకు బానిసైన నీ ప్రేమకు బాధేదున్నా చెప్పవే నాకు నీలో నువ్వే చచ్చిపోకు. కోపం ఉంటే కట్టెతోనో కత్తితోనో కొట్టైనా తేల్చుకోవే. కాదానంటే హత్తుకోనో తిట్టుతోనో ప్రేమగా మారిపోవే. నీ మనసేందో తెలిసే నాకు మారిపో మాకమ్మ మాటలకు వీలుంటే రావమ్మ ఈ జన్మకు. నా ప్రేమే నీ అబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ కడాయి కొత్త కడాయిలా మస్తు కనిపిస్తుంది సార్. ఇట్లా కాదు బీట్రూట్ జ్యూస్ చేసుకోవాలి కదా సార్. కర్రీ వండుతులేదు మీరు. అంటే చాలా ఎక్కువ చేస్తాము. అవును రోజు కొడు. సరే తిను, జ్యూస్ చేయకు తిను. అట్లా తిన్న బదులు అట్లయితే నేను ఒకదాన్ని తినను. ఇట్లయితే మనిషికి కొంచెం కొంచెం అన్న వస్తుంది. అరే నువ్వు నీకు కదా బ్లడ్ లేదు, అందరికి కాదు కదా. అది తింటా కదా నేను కూడా. ఆల్రెడీ పొద్దున పూట జ్యూస్ తాగుతున్నాము.
ఈ జ్యూస్ పట్టుకుందాం అనుకునేసరికి మర్చిపోతున్నాము. ఈ రేపు నుంచి నేను పడతాగా ఆయన రేపు నుంచి రేపు ఒకటే రోజు నాది. నా ప్రేమే నీకు దూరం అంటే పర్లేదమ్మా ఈ జన్మకు ఉంటానే నీకే దూరంగా రేపటి నుంచి పోతా అంటున్నావు. అవుతానే నేనే పరంగా. అన్నమైందా రైసా కాసేపు నాకు రొట్టెలు చేయవా ఇన్ని రోజులు అవుతుంది. లేదు బావా, పిండి చేస్తే పిండి పెడితే ఏమవుతుంది మరి. తీసుకురావాలి షాప్ లోకి వెళ్ళి అయిపోయినాయి పట్టించుకురావాలి అని. ఓకే ఎల్లోయిష్ వస్తుంది మొత్తం ఏమైందో ఏమో టోటల్ ఎల్లో డట్టి ఫెల్లో. అయినా నీకు కూడా రేపు స్కూల్ ఉంది నీకు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రానా ఆర తీసుకుందు దాబేట తమిళ రామన్ స్వప్న నువ్వు కూడా తీసుకుందురా. తీసిన బట్టలు ముట్టుకుందట ఆమె. క్రియాన్స్ ఆర తీసుకుంది రానా. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ అందరు ఏమంటారు అంటే పైన ఇంకొక టవల్ వేసుకోవచ్చు అంటున్నారు. సో నేనేమంటున్నా అంటే అంటే ఏమంటారు దీన్ని పంచ ఒకటే డాడీ తమ్ముడు వచ్చేసిండు. వస్త్రం మీద మనం పూజ చేయాలి. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక టవాల్ ఉంటుంది, ఇక్కడ ఒక పంచ ఉంటుంది. సో ఫ్రెండ్స్ దానికి ఏమి ఇబ్బంది లేదు. ఏకవచనం మీద అయితే మనం చేస్తలేము, రెండు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. క్రియాన్స్ ఆర తీసుకో. పంపించిండారా? వెరీ గుడ్. ఇంకేంది సరే బాయ్ జాగ్రత్త సరేనా. పో నాని లేట్ అయిందా నా పోనా ఇప్పటికే చాలా లేట్ అయిపోయా. బాయ్ ఓకేనా. వెరీ గుడ్ బాయ్. ఇట్లా బాయ్ చెప్తే ఎంత మంచిదిరా. అట్లా చెప్పనే చెప్పడు అసలు వీడు. సో ఈరోజు శనివారం కాబట్టి మన ఇంట్లో భక్తి పరవశించిపోతుంది. కడప గడిగింది, మంచిగా ముగ్గేసింది, ఎంత మంచి నీట్గా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది. అసలు ఈ శనివారం వచ్చిందంటే శనివారం కానీ ఇంకా మంగళవారం కానీ మన ఇంట్లో పూజతోటి మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతమైన వాతావరణం. ఏమైనా స్టార్ట్ చేయాలన్నా కూడా మేము మంచి శనివారంతో స్టార్ట్ చేస్తాం. మాకు తెలియకుండానే అవుతుంది ఆ శనివారం కూడా. స్వప్న ఎక్కడి వరకు వచ్చింది? 10 ఎన్ని గంటలకు లేచినావు? మరి నాకు చెప్పొచ్చు కదా స్వప్న, నేను కూడా లేస్తున్నాయి కదా. నేను కూడా పూజ చేసుకొని నేను కూడా నీకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను కదా. ఎప్పుడు బాగుంది, థ్యాంక్ యూ. నిజంగా బాగుంది స్వప్న. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జ్యూస్ ప్రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఫ్రూట్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇక దాంతోపాటు నేను అమ్మ ఏంది అదెందుకు నాన్న. సో దేవుడు అన్నం రెడీ అయిపోయింది. దేవుడు ప్రసాదం బెల్లం అన్నం, దాంతోపాటు ఇది నెయ్యి ఏం స్వప్న. ఈ కలర్ వచ్చింది, అప్పుడు వేరే కలర్ ఉన్నాయి కదా. తేనె ఒరిజినల్ అయినా అది నిజమే. మంచిగా ఉందా మరి? గ్లో వస్తుంది ఫేస్ కొంచెం కొంచెం. కాకపోతే ఇట్లా ఉబ్బాలి, ఇట్లా చంపలు ఉబ్బాలి మొత్తం. అంటే ఇక మర్చిపోలేడు ఇక బాధ అనిపించి కథం దారా పాలు తాగుద్దా. అవునా? సో మా క్రియాన్స్ పాలు మానేసిండు. వానికి కుతిలేస్తుంది అంటారు కదా పాలు. బుద్ధి పుట్టినప్పుడల్లా వచ్చి అమ్మ పాయ అని అంటాడు. అది కూడా కొంచెం మర్చిపోయింది, టెన్షన్ పడుతుంది అంటాడు. ఇవి పాలు బంద్ చేయడం అనేది మరి చాలా డేంజర్. వాళ్ళకి అదే టెన్షన్ పెట్టుకొని పాల కుతి మీద ఉన్నారు అనుకో, వాళ్ళకి ఎంత పెట్టినా నాలాగానే ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు నీకు దిగుంది, నీకు ఒక కుతి ఉండాలి. అట్లే ఉండమంటే ఎందుకు కుతి? అది నాకేం కుతి లేదు, బాగా మంచిగా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. నా హెల్త్ మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి. ఓకే, మంచిగా ఉండాలని కోరుకుందాం, మంచిగా ఉండాలి కూడా. సో ఇవి వచ్చేసి ఆకుకూరల్లో ఇది సరే ఆకులా కాదా ఇవన్నీ? కరివేపాకు. సారీ నేను పోతున్నా బాయ్. అమ్మా ఏంటిది? పాలు అంటే దాన్ని ఎక్కి చూపిస్తలే పాల గిన్నెని. పాలు కావాలని. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ 1 month ముందే స్టార్ట్ అయిపోతుంది సిబిఎస్ఈ. మనం ఇంతకు ముందుకే వెళ్ళాల్సి ఉండే, అదే తొందరపడి వచ్చినాం. కానీ హాస్పిటల్స్ ఇక్కడ తిరగడం అక్కడ తిరగడమే టైం ఎక్కువ అయిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మేము ఏ పనులు స్టార్ట్ చేసినా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా సాటర్డే స్టార్ట్ చేస్తాము. ఈ రోజు మాత్రం సో ఈ రోజు మాత్రం ఒక 4-5 స్కూళ్ళు ఎంక్వైరీ 4-5 2 కాదు ఏంటన్నా సరే. అట్లనే బుడ్డోనికి కూడా చూసేసాడు. బుడ్డోనికి ఇప్పుడు 2 years దాటిన తర్వాత అంటే మరి జూన్ 2 years దాటాడు కదా. జూన్ తర్వాత ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు వద్దంటావా? ఆడుకోని మంచిగా సరే.